4000 ఎసెన్షియల్ ఇంగ్లీష్ వొకాబ్యులరీ సిరీస్లో భాగంగా ప్రతి వీడియోలో 10 పదాలను మనం నేర్చుకుంటామండి. ఈ వీడియోపై మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వండి. ఏలియన్ అంటే ఏమిటి? ఏలియన్ అంటే మన భూమి కాకుండా మరొక గ్రహం లేదా నక్షత్రం మీద నివసించే జీవి. అంటే మనం ఎప్పుడూ చూడని, మనకు తెలియని రకమైన జీవి. ఏలియన్లు ఎలా ఉంటారో మనకు తెలియదు. వాళ్ళు మనలాగా ఉండొచ్చు లేదా చాలా భిన్నంగా ఉండొచ్చు. వాళ్లకు మనకున్న శరీర భాగాలు లేకపోవచ్చు లేదా మనకు లేని భాగాలు ఉండొచ్చు. మనం ఎప్పుడూ ఏలియన్లను చూడలేదు కాని వాళ్ళు ఉన్నారా లేరా అని మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. శాస్త్రవేత్తలు కూడా వాళ్ల కోసం వెతుకుతూనే ఉంటారు. ది ఏలియన్ కేమ్ ఇన్ పీస్ అంటే ఏలియన్ శాంతిగా వచ్చాడు. ఈ వాక్యాన్ని ఏ విధంగా ఊహించుకోవచ్చు లేదా అర్థం చేసుకోవచ్చు అంటే, ఏలియన్ మన భూమి మీదకు యుద్ధం చేయడానికి రాలేదు. వాడు మనతో పోరాడాలని అనుకోవడం లేదు. ఏలియన్ మనతో స్నేహం చేయడానికి వచ్చాడు. మన గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. ఏలియన్ వల్ల మనకు ఎలాంటి ప్రమాదం లేదు. మనం వాడిని భయపడవలసిన అవసరం లేదు. అమాంగ్ అంటే ఏమిటి? ఒకటి కంటే ఎక్కువ వస్తువులు లేదా వ్యక్తులు ఉన్నప్పుడు వాటి మధ్యలో ఏదైనా ఒకటి ఉంటే మనం అమాంగ్ అనే పదాన్ని వాడతాము. చుట్టూ అంటే ఆ వస్తువు చుట్టూ ఇంకా అనేక వస్తువులు ఉంటాయి. కలిసి అన్నీ కలిసి ఒక సమూహంగా ఉంటాయి. ఉదాహరణ: పళ్ల పెట్టెలో ఒక పెట్టెలో ఎన్నో ఆపిల్స్ ఉన్నాయి. అందులో ఒక ఆపిల్ మాత్రమే ఎర్రగా ఉంటే మనం ఇలా అంటాము, దేర్ వాజ్ అ రెడ్ యాపిల్ అమంగ్ ద గ్రీన్ వన్స్. అంటే ఆ ఎర్రటి ఆపిల్ చుట్టూ ఉన్న అన్ని ఆపిల్స్ ఆకుపచ్చగా ఉన్నాయి. ఇంకొన్ని ఉదాహరణలు: పిల్లల గుంపులో ఒక గుంపు పిల్లల్లో ఒక్కడు తల వంచి కూర్చున్నాడు. అప్పుడు మనం ఇలా అంటాము, దేర్ వాజ్ అ బాయ్ సిట్టింగ్ అమంగ్ ద చిల్డ్రన్. అంటే ఆ అబ్బాయి చుట్టూ ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు. పుస్తకాల షెల్ఫ్లో ఒక షెల్ఫ్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. అందులో ఒక పుస్తకం మాత్రమే నీలం రంగులో ఉంటే మనం ఇలా అంటాము, దేర్ వాజ్ అ బ్లూ బుక్ అమంగ్ ది అదర్ బుక్స్. అంటే ఆ నీలం పుస్తకం చుట్టూ ఉన్న అన్ని పుస్తకాలు వేరే రంగులో ఉన్నాయి. సులభంగా గుర్తుంచుకోవడానికి చుట్టూ, మధ్యలో, కలిసి ఈ 3 పదాలు గుర్తుంచుకుంటే అమాంగ్ అనే పదం యొక్క అర్థం సులభంగా అర్థమవుతుంది. మరొక ఉదాహరణ: నీవు ఒక పార్టీకి వెళ్ళావు. అక్కడ చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నారు. నీవు నీ బ్యాగ్ కోసం వెతుకుతున్నప్పుడు అది మిగతా బ్యాగ్ల మధ్యలో ఉంది. అప్పుడు నువ్వు నీ స్నేహితుడితో ఇలా అంటావు, మై బ్యాగ్ ఇస్ అమంగ్ ఆల్ దీస్ బ్యాగ్స్. చార్ట్ అంటే ఏమిటి? చార్ట్ అంటే ఒక రకమైన జాబితా. కానీ ఇది సాధారణ జాబితాలా కాకుండా మనకు కావలసిన సమాచారాన్ని చాలా స్పష్టంగా చూపించడానికి రకరకాల గీతలు, చిత్రాలు, సంఖ్యలు వాడుతారు. చార్ట్ చూస్తే మనకు కావలసిన సమాచారాన్ని చాలా త్వరగా అర్థం చేసుకోవచ్చు. చార్ట్లు చాలా రకాలు ఉంటాయి. ఉదాహరణకు బార్ చార్ట్, లైన్ చార్ట్, పై చార్ట్ మొదలైనవి. వి యూజ్డ్ అ చార్ట్ టు సీ హౌ వీ హ్యాడ్ ఇంప్రూవ్డ్. అంటే మేము ఎలా మెరుగుపడ్డామో చూడటానికి ఒక చార్ట్ ఉపయోగించాము అని అర్థం. కాంప్రిహెండ్ అంటే ఏమిటి? కాంప్రిహెండ్ అనే ఆంగ్ల పదాన్ని తెలుగులో అర్థం చేసుకోవడం అని అంటాం. మనకు ఎదురయ్యే ఏదైనా విషయాన్ని, మాటలను లేదా పరిస్థితులను బాగా గ్రహించడం, అర్థం చేసుకోవడమే కాంప్రిహెండ్ చేయడం. ఉదాహరణ: హెన్రీ కుడ్ నాట్ కాంప్రిహెండ్ ద మెసేజ్. అంటే హెన్రీ ఆ సందేశాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. అంటే ఆ సందేశంలో ఏముందో హెన్రీకి అస్సలు అర్థం కాలేదు. మరో ఉదాహరణ: ఒక కొత్త ఆటను ఆడాలంటే ఆ ఆట యొక్క నియమాలను మనం బాగా కాంప్రిహెండ్ చేయాలి. అప్పుడే ఆ ఆటను సరిగ్గా ఆడగలం. కాంప్రిహెండ్ చేయడం ఎందుకు ముఖ్యం? సరిగ్గా కమ్యూనికేట్ చేయడానికి. మనం మరొకరితో మాట్లాడేటప్పుడు లేదా వారి మాటలు వినేటప్పుడు వారు చెప్పేది మనం బాగా కాంప్రిహెండ్ చేయాలి. లేకపోతే మన మధ్య అపోహలు వచ్చే అవకాశం ఉంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలంటే మనం దాన్ని బాగా కాంప్రిహెండ్ చేయాలి. అప్పుడే అది మన మనసులో బాగా స్థిరపడుతుంది. సమస్యలను పరిష్కరించడానికి, ఒక సమస్యను పరిష్కరించాలంటే ఆ సమస్య ఏమిటో మనం బాగా కాంప్రిహెండ్ చేయాలి. అప్పుడే దానికి సరైన పరిష్కారం కనుక్కోగలం. కాంప్రిహెండ్ అనే పదాన్ని ఎలా ఉపయోగించాలి? ఐ కాంట్ కాంప్రిహెండ్ వై హీ డిడ్ దాట్. నేను ఎందుకు అలా చేశాడో అర్థం చేసుకోలేకపోతున్నాను. షీ కాంప్రిహెండెడ్ ద లెసన్ వెరీ క్విక్లీ. ఆమె పాఠాన్ని చాలా త్వరగా అర్థం చేసుకుంది. ద కాన్సెప్ట్ వాజ్ టూ కాంప్లెక్స్ ఫార్ మీ టు కాంప్రిహెండ్. ఆ భావన నాకు అర్థం చేసుకోవడానికి చాలా క్లిష్టంగా ఉంది. సరళంగా చెప్పాలంటే కాంప్రిహెండ్ అంటే ఏదైనా విషయాన్ని బాగా అర్థం చేసుకోవడం. ఇది చాలా ముఖ్యమైన నైపుణ్యం.
డిస్క్రైబ్ అంటే ఏమిటి? డిస్క్రైబ్ అంటే ఏదో ఒక వస్తువు, వ్యక్తి లేదా సంఘటన ఎలా ఉందో చెప్పడం లేదా వ్రాయడం. మనం ఏదైనా చూసినప్పుడు, విన్నప్పుడు లేదా అనుభవించినప్పుడు దాన్ని మరొకరికి తెలియజేయాలంటే దాన్ని డిస్క్రైబ్ చేయాలి. ఉదాహరణ: దే డిస్క్రైబ్డ్ దేర్ ట్రీ యాజ్ కలర్ఫుల్ విత్ గోల్డ్ రిబ్బన్ అండ్ అ స్టార్. అంటే వారు తమ క్రిస్మస్ ట్రీని ఎలా అలంకరించారో చెప్పారు. అంటే ఆ ట్రీపై బంగారు రిబ్బన్లు, నక్షత్రాలు ఉన్నాయి అని వర్ణించారు. మరొక ఉదాహరణ: నీవు నీ స్నేహితుడిని డిస్క్రైబ్ చేయాలంటే అతను ఎంత ఎత్తు, ఏ రంగు జుట్టు, ఏ రకమైన దుస్తులు వేస్తాడు అని చెప్పవచ్చు. నీవు నీ ఇంటిని డిస్క్రైబ్ చేయాలంటే అది ఎలా ఉంది, ఎన్ని గదులు ఉన్నాయి, ఏ రంగు గోడలు ఉన్నాయి అని చెప్పవచ్చు. డిస్క్రైబ్ చేయడం ఎందుకు ముఖ్యం? మన ఆలోచనలను పంచుకోవడానికి. మనం ఏదైనా చూసినప్పుడు లేదా అనుభవించినప్పుడు దాన్ని మరొకరితో పంచుకోవాలంటే డిస్క్రైబ్ చేయడం చాలా ముఖ్యం. కథలు చెప్పడానికి, కథలు చెప్పేటప్పుడు పాత్రలు, ప్రదేశాలు మరియు సంఘటనలను డిస్క్రైబ్ చేయడం ద్వారా కథను మరింత ఆసక్తికరంగా చేయవచ్చు. వ్రాతపని చేయడానికి రచయితలు, కవులు తమ రచనల్లో విషయాలను డిస్క్రైబ్ చేయడం ద్వారా చిత్రాలను మన మనసులో తీర్చిదిద్దుతారు. డిస్క్రైబ్ అనే పదాన్ని ఎలా ఉపయోగించాలి? క్యాన్ యూ డిస్క్రైబ్ వాట్ యూ సా? నీవు ఏమి చూశావో చెప్పగలవా? ద బుక్ డిస్క్రైబ్స్ ద జర్నీ ఇన్ గ్రేట్ డీటెయిల్. ఆ పుస్తకం ఆ యాత్రను చాలా వివరంగా వర్ణిస్తుంది. షీ డిస్క్రైబ్డ్ హర్ చైల్డ్హుడ్ యాజ్ హ్యాపీ అండ్ కేర్ ఫ్రీ. ఆమె తన బాల్యాన్ని సంతోషంగా మరియు నిర్భయంగా వర్ణించింది. సరళంగా చెప్పాలంటే డిస్క్రైబ్ అంటే ఏదో ఒక విషయాన్ని మరొకరికి తెలియజేయడానికి మనం ఉపయోగించే ఒక పద్ధతి. ఎవర్ అంటే ఏమిటి? ఎవర్ అంటే ఏ సమయంలో అయినా, ఎప్పుడైనా అని అర్థం. అంటే గతంలో, వర్తమానంలో లేదా భవిష్యత్తులో ఎప్పుడైనా జరిగిన లేదా జరగబోయే ఏదైనా విషయాన్ని సూచించడానికి ఈ పదాన్ని వాడతాము. ఉదాహరణ: గోయింగ్ స్కీయింగ్ లాస్ట్ వింటర్ వాజ్ ద మోస్ట్ ఫన్ ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్. అంటే గత శీతాకాలంలో నేను స్కీయింగ్ చేసినప్పుడు నేను ఇంతవరకు ఎప్పుడూ అనుభవించనంత ఆనందం అనుభవించాను అని అర్థం. అంటే నేను జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ స్కీయింగ్ చేయలేదు, చేసినా ఇంత ఆనందం అనుభవించలేదు అని అర్థం. మరొక ఉదాహరణ: హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఫ్రాన్స్? అంటే నువ్వు ఎప్పుడైనా ఫ్రాన్స్కి వెళ్ళావా అని అర్థం. అంటే గతంలో నువ్వు ఫ్రాన్స్కి వెళ్ళావా లేదా వెళ్ళలేదా అని అడుగుతున్నా. ఎవర్ ఎందుకు ముఖ్యం? కాలాన్ని సూచించడానికి ఎవర్ అనే పదాన్ని వాడటం ద్వారా మనం ఒక విషయం ఎప్పుడు జరిగిందో లేదా జరగబోయేదో తెలియజేయవచ్చు. తీవ్రతను తెలియజేయడానికి ఎవర్ అనే పదాన్ని వాడటం ద్వారా మనం ఒక విషయం ఎంత ముఖ్యమో లేదా ఎంత తీవ్రంగా ఉందో తెలియజేయవచ్చు. వ్యతిరేకతను తెలియజేయడానికి ఎవర్ అనే పదాన్ని నెవర్ అనే పదంతో పోల్చడం ద్వారా మనం రెండు విషయాల మధ్య వ్యతిరేకతను తెలియజేయవచ్చు. ఎవర్ అనే పదాన్ని ఎలా ఉపయోగించాలి? ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ ఇట్. నేను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. విల్ యూ ఎవర్ ఫార్గివ్ మీ? నువ్వు నన్ను ఎప్పుడైనా క్షమిస్తావా? దాట్ వాజ్ ద బెస్ట్ డే ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్. అది నేను ఎప్పుడూ అనుభవించని అత్యుత్తమ రోజు. సరళంగా చెప్పాలంటే ఎవర్ అంటే ఏ సమయంలో అయినా అని అర్థం. ఇది చాలా సాధారణంగా వాడే ఒక పదం. ఫెయిల్ అంటే ఏమిటి? ఫెయిల్ అంటే ఏదైనా పనిని సరిగ్గా చేయలేకపోవడం లేదా ఒక పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపోవడం. మనం ఏదైనా పని చేయాలని నిర్ణయించుకున్నాము, కానీ ఆ పనిని సరిగ్గా చేయలేకపోతే మనం ఫెయిల్ అయినట్లే. ఉదాహరణ: సిన్స్ హీ ఫెయిల్డ్ టు గెట్ ద జాబ్, హీ వాజ్ సాడ్. అంటే ఆ వ్యక్తికి ఆ ఉద్యోగం రాలేదు కాబట్టి అతను బాధపడ్డాడు. అంటే ఆ వ్యక్తి ఆ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు కానీ అందుకోలేకపోయాడు. మరొక ఉదాహరణ: ఒక విద్యార్థి పరీక్షలో తక్కువ మార్కులు తెచ్చుకుంటే అతను ఆ పరీక్షలో ఫెయిల్ అయినట్లే. ఒక క్రీడాకారుడు ఒక మ్యాచ్లో ఓడిపోతే అతను ఆ మ్యాచ్లో ఫెయిల్ అయినట్లే. ఫెయిల్ అవడం ఎందుకు జరుగుతుంది? పనిని సరిగ్గా చేయకపోవడం. మనం పనిని సరిగ్గా చేయకపోతే మనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. తగినంత ప్రయత్నం చేయకపోవడం. మనం తగినంత ప్రయత్నం చేయకపోతే మనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అనారోగ్యం లేదా ఇతర కారణాలు. కొన్నిసార్లు అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల మనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఫెయిల్ అయినప్పుడు ఎలా ప్రవర్తించాలి? బాధపడకూడదు. ఫెయిల్ అయినప్పుడు బాధపడటం సహజం. కానీ ఎక్కువ కాలం బాధపడకూడదు. కారణాలను తెలుసుకోవాలి. ఎందుకు ఫెయిల్ అయ్యామో అనేదానికి కారణాలను తెలుసుకోవాలి. మళ్లీ ప్రయత్నించాలి. ఫెయిల్ అయినప్పటికీ మనం మళ్లీ ప్రయత్నించాలి. ఫెయిల్ అనే పదాన్ని ఎలా ఉపయోగించాలి? ఐ ఫెయిల్డ్ మై డ్రైవింగ్ టెస్ట్. నేను నా డ్రైవింగ్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాను. ది ఎంజిన్ ఫెయిల్డ్ టు స్టార్ట్.
ఇంజిన్ స్టార్ట్ కావడానికి ఫెయిల్ అయింది. హీ ఫెయిల్డ్ టు కన్విన్స్ హర్. అతను ఆమెను ఒప్పించడంలో ఫెయిల్ అయ్యాడు. సరళంగా చెప్పాలంటే ఫెయిల్ అంటే ఏదైనా పనిని సరిగ్గా చేయలేకపోవడం. ఇది జీవితంలో అందరికీ ఎదురయ్యే ఒక సహజమైన విషయం. గ్రేడ్ అంటే ఏమిటి? గ్రేడ్ అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు అది ఎంత బాగా చేశామో తెలియజేసే ఒక రకమైన మార్కు. మనం స్కూల్లో పరీక్షలు రాసినప్పుడు, ప్రాజెక్టులు చేసినప్పుడు మనకు గ్రేడ్స్ వస్తాయి. అలాగే మనం ఏదైనా పనిని చేసినప్పుడు మనకు ఫీడ్బ్యాక్గా గ్రేడ్స్ రావచ్చు. ఉదాహరణ, ఐ మేనేజ్డ్ టు గెట్ గుడ్ గ్రేడ్స్ ఆన్ మై రిపోర్ట్ కార్డ్ అంటే నేను నా రిపోర్ట్ కార్డ్లో మంచి మార్కులు తెచ్చుకున్నాను అని అర్థం. అంటే నేను స్కూల్లో చదువుకున్న పాఠాలన్నీ బాగా నేర్చుకున్నాను అని అర్థం. మరొక ఉదాహరణ, నీవు స్కూల్లో ఒక ప్రాజెక్ట్ చేస్తే నీ టీచర్ నీ ప్రాజెక్ట్ను చూసి నీకు ఒక గ్రేడ్ ఇస్తారు. ఆ గ్రేడ్ ద్వారా నీ ప్రాజెక్ట్ ఎంత బాగా చేశావో తెలుస్తుంది. ఒక కళాకారుడు తన చిత్రాన్ని ఒక ప్రదర్శనలో ప్రదర్శిస్తే జ్యూరీలు ఆ చిత్రానికి ఒక గ్రేడ్ ఇస్తారు. ఆ గ్రేడ్ ద్వారా ఆ చిత్రం ఎంత బాగా ఉందో తెలుస్తుంది. గ్రేడ్స్ ఎందుకు ముఖ్యం? మన ప్రగతిని తెలుసుకోవడానికి, మనం ఏదైనా నేర్చుకున్నప్పుడు మనం ఎంత పురోగతి సాధించామో తెలుసుకోవడానికి గ్రేడ్స్ ఉపయోగపడతాయి. మనకు మనం కష్టపడేలా ప్రేరేపించడానికి, మంచి గ్రేడ్స్ తెచ్చుకోవాలనే కోరిక మనల్ని కష్టపడేలా ప్రేరేపిస్తుంది. మన శక్తిని గుర్తించడానికి, మనం ఏ విషయంలో ఎక్కువ శక్తివంతమైన వారమో తెలుసుకోవడానికి గ్రేడ్స్ ఉపయోగపడతాయి. వివిధ రకాల గ్రేడ్స్ ఏ, బి, సి, డి, ఎఫ్ ఇవి అత్యంత సాధారణమైన గ్రేడ్స్. ఏ అత్యధిక గ్రేడ్, ఎఫ్ అతి తక్కువ గ్రేడ్. నంబర్లు, కొన్ని చోట్ల నంబర్ల రూపంలో గ్రేడ్స్ ఇస్తారు. ఉదాహరణకు 100 నుండి 0 వరకు. లెటర్స్, కొన్ని చోట్ల లెటర్స్ రూపంలో గ్రేడ్స్ ఇస్తారు. ఉదాహరణకు ఈ, విజి, జి మొదలైనవి. సరళంగా చెప్పాలంటే గ్రేడ్ అంటే మన పనిని మూల్యాంకనం చేసే ఒక మార్గం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.